హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు CGCR ఫ్యామిలీ టూర్స్. మేము ఈ మంత్లో నాగార్జున సాగర్ దగ్గరలో ఉన్న ఒక టెంపుల్కి వెళ్ళాం. చాలా బాగుంది టెంపుల్. అదొక జాతర. మిర్యాలగూడ నుంచి నాగార్జున సాగర్ వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ ఉంటుంది కుంకుడు చెట్టు గ్రామం. అక్కడ ఒక పెద్ద కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారు, అలివేలి మంగ అమ్మవారు సమేతంగా కొలువై ఉన్నారు. ఈ టెంపుల్ మామూలప్పుడు ఓపెన్ ఉండదండి, ఓన్లీ జాతర టైంలోనే ఓపెన్ ఉంటుంది. చాలా పెద్ద కొండ, అది గుట్ట. పబ్లిక్ కూడా చాలా బాగా వస్తున్నారు. రోడ్ అయితే అంత బాగలేదండి. ఈ సంవత్సరమే సీసీ రోడ్డు కూడా వేయడానికి ప్రయత్నం చేస్తున్నారంట. అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంది. వ్యూ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. గుట్ట మించి ఊరంతా కనిపిస్తుంది. చాలా పెద్దగా ఉంది. భక్తులు అయితే చాలా బాగా వచ్చారు. గుట్ట పైన ఆంజనేయ స్వామి వారి విగ్రహం కూడా ఉంది. పబ్లిక్ అయితే చాలా ఎక్కువగానే వచ్చారు. అక్కడ స్వామివారికి బియ్యపు రొట్టెలు చేసి దాంట్లో బెల్లం పొడి వేసి మలిద ముద్దల్లాగా చేసి ప్రసాదంగా పెడుతున్నారు భక్తులు. మొక్కు తీర్చుకోవాలనుకున్న వాళ్ళు అలా చేస్తున్నారు ఫ్రెండ్స్. మామూలు టైంలోకి వెళ్తే ఈ గుట్ట మీదకి వెళ్ళే అవకాశం చాలా తక్కువ ఫ్రెండ్స్. అసలు వెళ్ళలేరంట ఎవరు. ఈ జాతర టైంలోనే కొంచెం రోడ్డు క్లీన్ చేసి భక్తుల్ని పంపిస్తున్నారు. ఒకరొకరుగా వెళ్ళొచ్చు. మూల మలుపులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. వెళ్ళాలనుకున్న వాళ్ళు చాలా కేర్ఫుల్గా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళండి. పైన స్వామివారి చిన్న టెంపుల్ ఉంది. గుట్ట కింద మాత్రం స్వామివారి కళ్యాణం చాలా ఘనంగా చేశారు. అన్న సంతర్పణ కూడా చేశారు ఫ్రెండ్స్. చాలా ఎక్కువ మంది పబ్లిక్ కూడా వచ్చారు. గుట్ట మీద నీళ్ళ ఫెసిలిటీ అయితే లేదు ఫ్రెండ్స్. మనం వాటర్ క్యారీ చేసుకొని వెళ్ళాలి, లేదంటే చాలా పైన ఉంది ఫ్రెండ్స్. గుట్ట మాత్రం చాలా ఆహ్లాదంగా ఉంది. రాళ్ళు, కొండలు, గుట్టలు అలా ఉంది. మీరు ఎప్పుడైనా సాగర్ వస్తే జాతర టైంలో రండి, చాలా బాగుంది. కొంచెం ఒక 1 కిలోమీటర్ దూరంలో తిరుమలనాథ ధ్యాన మందిరం కూడా ఉంది ఫ్రెండ్స్. అక్కడ చాలామంది ధ్యానం చేస్తున్నారు. చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ మనం ధ్యాన మందిరంలోకి వెళ్ళేటప్పుడు మొబైల్ ఫోన్స్ ఫ్లైట్ మోడ్లో పెట్టుకొని లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఆ ప్లేస్ని పిరమిడ్ అంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.